హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? చక్కగా చదువుకుంటున్నారు కదా? వెరీ గుడ్. ఈరోజు మనము ఒక కొత్త కథ గురించి తెలుసుకుందాము. ఓకేనా? కథ పేరేంటంటే ఇంటి మర్యాద. బాగుంది కదా స్టోరీ నేమ్? కథ కూడా చాలా బాగుంటుంది, విందాం పదండి. సుశాంతనుడు అనే ఒక పర్సన్ ఉన్నాడనమాట. సుశాంతనుడికి తను ఒక మంచి పాటగాడినని అనుమానం. అంటే నేను ఒక మంచి సింగర్ని అని చెప్పి అనుకుంటూ ఉంటాడనమాట. అతడు ఒక రోజున దారిన పోతున్న దానయ్యను ఆపి ఒక పాట పాడి వినిపించి, పాట ఎలా ఉందయ్యా అని అడిగాడు. తమరి ముక్కు చాలా బాగుందండి అన్నాడు ఆ దారిన పోయే దానయ్య. పాట గురించి అడిగితే ముక్కు గురించి చెబుతావేంటయ్యా అన్నాడు సుశాంతనుడు ఆశ్చర్యంగా. అది మా ఇంటి మర్యాదలేండి అన్నాడు దానయ్య. ఇదేం మర్యాద? పాట ఎలా ఉన్నదని అడిగితే ముక్కు బాగుందని చెప్పడంలో మర్యాదేమన్నా ఉన్నదా అని అడిగాడు సుశాంతనుడు రవ్వంత కోపంగా. ఎదుటి వాళ్ళు దేని గురించి అయినా అభిప్రాయం అడిగారనుకోండి, అది మనకు నచ్చకపోతే ఆ మాట చెప్పడానికి బదులు వారిలో మీకు నచ్చిన అంశం చెప్పిపోవడం మర్యాద అని మా తాత మా నాన్నకు, మా నాన్న నాకు చెప్పారు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ దారిన పోయే దానయ్య. అంటే పిల్లలు, ఈ స్టోరీ నుంచి మనం ఏం తెలుసుకోవాలి అంటే, ఇప్పుడు ఎవరైనా మనల్ని మన అభిప్రాయం అంటే మన ఒపీనియన్ నువ్వేమనుకుంటున్నావు అని ఎవరైనా అడిగారనుకో, ఆ విషయం మనకు నచ్చకపోతే నచ్చలేదు బాలేదు అని మొహం మీద చెప్పకుండా, అంటే చెప్తే వాళ్ళు బాధపడతారు కదా, అలా ఒకరిని బాధ పెట్టకుండా ఆ బ్యాడ్ థింగ్ నచ్చని థింగ్ చెప్పకుండా వాళ్ళల్లో ఏదైతే క్వాలిటీ బాగుంటుందో, వాళ్ళు ఏదైతే చాలా చక్కగా చేయగలుగుతారో ఆ పనిని చెప్పి వెళ్ళిపోయామనుకోండి, అప్పుడు వాళ్ళు బాధపడరు. ఉన్న విషయం గురించి కూడా వాళ్ళలో ఆ టాలెంట్ ఉందని చెప్పి కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఇందులో ఒకరిని బాధ పెట్టకుండా ఉండడం అనేది కూడా ఉంది. ఇంకోటి, వాళ్ళల్లో ఉన్న మంచితనాన్ని కూడా మనం గుర్తు చేస్తున్నట్టు ఉంటుందన్నమాట. అర్థమైంది కదా ఇంత చిన్న స్టోరీలో ఎంత పెద్ద మీనింగ్ ఉందో? ఇంకోసారి నెక్స్ట్ వీడియోలో ఇంకో కొత్త కథ గురించి తెలుసుకుందాం. ఓకేనా పిల్లలు? బాయ్ బాయ్.